వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. గ్యాస్ సిలిండర్. ఎస్, మనం ఇంట్లో వంటల్లో వాడే గ్యాస్ సిలిండర్. గ్యాస్ సిలిండరే అతన్ని కొంప ముంచింది. గ్యాస్ సిలిండర్ కొంప ముంచడం ఏంటి అనుకుంటున్నారా? అక్షరాల నిస్సందేహంగా అతని కొంప ముంచింది ఆ గ్యాస్ సిలిండరే. ఓ పెద్ద నేరం చేసి జైలుకు వెళ్ళి ఆ తర్వాత బెయిల్ మీదకు బయటికి వచ్చి తర్వాత కనిపించకుండా పోయిన ఓ మాజీ ఆర్మీ కెప్టెన్ కథ ఇది. అతన్ని ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని వేషాలు మార్చినా, ఎన్ని ప్రాంతాలు తిరిగినా, రకరకాల జిమ్మిక్కులు చేసి గత 4 సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్న అతన్ని ఒక గ్యాస్ సిలిండర్ పట్టించింది. ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజం. అతన్ని గ్యాస్ సిలిండర్ పట్టించింది. ఆ గ్యాస్ సిలిండరే అతని కొంప ముంచింది. మొత్తం ఈ స్టోరీల కోసం తొంగి చూస్తే అతని పేరు సందీప్ తోమర్. పంజాబ్లోని ఆర్మీ రెజిమెంట్లో కెప్టెన్గా పనిచేస్తున్నాడు. నిజానికి తను యూపీకి చెందినవాడు. అతను ఆర్మీలో ఉండగానే శ్వేతా సింగ్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా యూపీకి చెందిన అమ్మాయే. పెళ్ళి జరిగింది. కొంతకాలం వాళ్ళు బాగానే ఉన్నారు. ఆ తర్వాతే సమస్య మొదలైంది. ఆ అమ్మాయి సడన్గా ఈ లోకాల్ని విడిచి వెళ్ళిపోయింది. ఆమె ఆత్మహత్య చేసుకుంది అని ఇతను బుకాయించిన పోలీసుల విచారణలో ఇతడే నేరగాడని, ఇతడే కడతీర్చాడని స్పష్టంగా తేలిపోయింది. వరకట్నం కోసం, అదనపు కట్నం కోసం అతను సొంత భార్యనే కడతీర్చాడు. పోలీసులు నిర్ధారణకు రాగానే అరెస్టు చేసి విచారణ అనంతరం జైలుకు వెళ్ళాడు. 5 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడు. తర్వాత అతనికి బెయిల్ దొరికింది. మరో 2 ఏళ్లలో లొంగిపోవాలి. బెయిల్ దొరికి బయటికి రాగానే పరార్. అతను ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. రకరకాల ప్రాంతాలు తిరిగాడు, రకరకాల వేషాలు మార్చాడు, ఎన్నెన్నో చేశాడు. ఇంకో పెళ్ళి కూడా చేసుకున్నాడు. కానీ అతను దొరికిపోక తప్పలేదు. అతన్ని ఒక గ్యాస్ సిలిండర్ పట్టించింది. ఇది ఎలా అంటారా? ఎస్, గ్యాస్ సిలిండర్ అతన్ని పట్టించింది. సందీప్ తోమర్ ఎలా దొరికాడంటే రకరకాల పేర్లు మార్చి, వేషభాషలు మార్చి, చిరునామాలు మార్చి చివరకు మధ్యప్రదేశ్లో సెటిల్ అయిపోయాడు. అక్కడ 2వ భార్యతో కాపురం చేసుకుంటున్నాడు. అయితే ఇతను చేసిన చిన్న తప్పు అతన్ని పట్టించేసింది. ఇంట్లో గ్యాస్ సమస్య తెలిసిందే కదా. అతను కూడా గ్యాస్ బుక్ చేసుకున్నాడు. తన అకౌంట్ ద్వారా డబ్బులు చెల్లించాడు. పాన్ కార్డ్ అనేది ఒకటి ఉంది కదా, మీరు ఎన్ని అకౌంట్లు మార్చినా ఏం చేసినా పాన్ కార్డ్ మీ అకౌంట్ను పట్టించేస్తుంది. పోలీసులు కూడా అతని అకౌంట్ వివరాలపై దృష్టి పెట్టున్నారు. ఒక స్పెషల్ టీమే ఏర్పాటు చేశారు సందీప్ తోమర్ను పట్టుకునేందుకు. ఆయన అకౌంట్ పరిశీలిస్తుండగా ఆయన తన అకౌంట్తో గ్యాస్ సిలిండర్ కొన్నట్టు స్పష్టమైంది. వెంటనే పోలీసులు ఆ గ్యాస్ ఏజెన్సీని సంప్రదించారు. అక్కడి నుంచి అతని అడ్రస్ దొరికింది. వెంటనే ఆ అడ్రస్కు చేరుకొని సందీప్ తోమర్ను అరెస్టు చేశారు. ఎస్, ఒక గ్యాస్ బుకింగ్ ద్వారా తన అకౌంట్ ద్వారా డబ్బులు చెల్లించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు ఈ మాజీ కెప్టెన్ సందీప్ తోమర్. చట్టం అంత ఈజీగా వదలదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని జిమ్మిక్కులు వేసినా, చిరునామాలు మార్చినా, వేషభాషలు మార్చినా దొరికిపోక తప్పదు. ఆర్మీ మాజీ కెప్టెన్ సందీప్ తోమర్ విషయంలో ఇది పక్కాగా రుజువైందనే చెప్పాలి.